హెర్నియా ప్రాబ్లమ్ తో సఫర్ అవుతూ సర్జరీ చేయించుకోవాలనుకున్న నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్, సార్ హెర్నియా సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ వస్తుందంటారు, అది ఎంతవరకు నిజం? మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసం. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ మువాజ్ శ్రీహర్ష, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్, బెరియాట్రిక్, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్ ఎట్ జ్యోతి హాస్పిటల్, మిర్యాలగూడ. హెర్నియా సర్జరీ తర్వాత మళ్ళీ వచ్చే అవకాశము 2 to 3% ఉందని అందరూ చెప్తుంటారు. సో ఇవి రావడానికి గల కారణాలు, నెంబర్ 1, ఎవరైతే పేషెంట్స్ ఓవర్ వెయిట్ ఉంటారో వాళ్ళు సర్జరీ బిఫోర్ గానీ సర్జరీ తర్వాత గానీ ఆ వెయిట్ కరెక్షన్ అనేది అవ్వకపోతే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. పర్సనల్ హ్యాబిట్స్ లైక్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఉన్న వాళ్ళలో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. నెంబర్ 3, సరైన సైజ్ మెష్ వేయకపోవడం లేదా అసలే మెష్ వేయకపోవటం, ఇలాంటి టెక్నికల్ రీజన్స్ వల్ల కూడా మళ్ళీ హెర్నియా వచ్చే అవకాశం ఉంటుంది. సో జిస్ట్ లో చెప్పాలనంటే హెర్నియా మళ్ళీ రావడానికి ఇట్స్ ఎ మల్టీ ఫ్యాక్టోరియల్ థింగ్. అది రాకుండా మన చేతుల్లోనే ఏదైతే చేయాలో అవన్నీ మనం టేక్ కేర్ చేసినప్పుడు మళ్ళీ హెర్నియా వచ్చే అవకాశం ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. సో మనం అవేమీ చేయకుండా హెర్నియా మళ్ళీ వస్తుందా అని భయపడడం వల్ల యూజ్ అయితే ఏమీ ఉండదు. సో ట్రస్ట్ యువర్ సర్జన్ అండ్ గెట్ ఏ కరెక్ట్ సర్జరీ డన్.